నమస్తే. ప్రస్తుతం నాతో పాటు బీఆర్ఎస్ నాయకులు దాసరి శ్రావణ్ గారు, అలాగే సురేంద్ర గారు ఉన్నారు. మా ఎక్స్ ఎమ్మెల్యే. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మొదటగా మీరు చెప్పండి. అంటే ఈ అల్లు అర్జున్ స్టోరీ మొత్తం కూడా సినారియో అంతా ముందు పెట్టి వెనకాల జరగాల్సినవన్నీ జరుగుతున్నట్టే కనపడతా ఉంది. ఈ రోజు ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ కావచ్చు, ఫుడ్ పాయిజన్ అంశాలు కావచ్చు, మీరు మాట్లాడిన చాలా అంశాలు ఉన్నాయి. జీవో నెంబర్ 46 ఇష్యూ, రకరకాల అంశాలు. ఇవి ఎక్కడ ఇప్పుడు కనపడట్లేదు. అసలు కనీసం అసెంబ్లీలో చర్చకు కూడా రాని పరిస్థితి. ఒక అల్లు అర్జున్ అనే ఇన్సిడెంట్ ఇంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందా? దీన్ని సైలెంట్ గా కూడా నడిపించే విషయమే ఇది. మరి మీరేం చెప్తారు? అంటే దురదృష్టం ప్రభుత్వానికి రాంగ్ ప్రియారిటీస్‌ని ఎంచుకొని ఇవాళ ఒక వికృతమైనటువంటి ఒక రాజకీయానికి పాల్పడతా ఉన్నారు. నేను అందుకే అంటా ఉన్నా, ఊరంతా ఒక దారి, ఊలిపికట్ట ఒక దారి అంటారు, లేదా సందట్లో సడమి అన్నట్టుగా. ఇవాళ ప్రజలు ముఖ్యంగా ఇప్పుడు గురుకుల విద్యార్థుల విషయంలో కావచ్చు, ఆటో కార్మికుల విషయంలో కావచ్చు, లేకపోతే కలుషిత ఆహారానికి గురైనటువంటి ఒక విద్యార్థులు కావచ్చు, అనేక మంది చనిపోయినారు. దాదాపు 100 మంది ఆటో కార్మికులు చనిపోయినారు. అనేక మంది విద్యార్థులు చనిపోయినారు. ఆహ్, రకరకాలైన ఇబ్బందుల్లో ఒక పక్కన ప్రజలు, రైతుల ఆత్మహత్యలు ఇవ్వంటుంటే వాటిపైన చర్చ చేయట్లేరు. కేవలం అల్లు అర్జున్‌కు సంబంధించినటువంటి అది చేయొద్దని నేను అంటలేను. అది కూడా మానవత్వం, చేయవలసిన అవసరం ఉంది. కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం గురుకులాల్లో వైఫల్యమే, ఆటో కార్మికుల పట్ల వైఫల్యమే, లేకపోతే రైతుల పట్ల వైఫల్యమే. సంధ్యా థియేటర్‌లో జరిగిన ఇన్సిడెంట్ కూడా పోలీసుల యొక్క వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యమే. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొని ఒక వ్యక్తి మీద తోసేసేట ఒక ప్రయత్నం చేస్తున్నా ఉన్నారు. ఇది ఇది ఒక అంత డిఫ్లెక్షన్ పాలిటిక్స్. ఇవన్నీ కూడా చర్చను పక్కదోవ పట్టించేసి తన పైన ఏమి ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే అని చెప్పని అంటారు. కాన్సెప్ట్ ఉంటుంది. ఆ రకంగా ఇవాళ ఆయన వ్యవహరిస్తూ ప్రభుత్వం ఒక తప్పిదానికి పాల్పడతా ఉన్నది. అదేదో సినిమా ఇండస్ట్రీ అంతా ఒక చెడ్డదన్నట్టుగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేయటము. ఆ ఇండస్ట్రీలో ఒక హీరోనే ఉండడు, డైరెక్టరే ఉండడు. ఆ ఇండస్ట్రీలో చాలా మంది చిన్న చిన్న కార్మికులు ఉంటారు. సినిమా బాగుంటే కార్మికులు బాగుంటారు, వాళ్ళ వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. ఆ విఘ్నత లేకుండా ముఖ్యమంత్రి గారు ఒక కక్ష పట్టినట్టుగా వ్యవహరించినారు. అది కరెక్ట్ కాదు. అంతే దాంతో పాటుగా ఇవాళ గుగులోతు సురేఖ అనే ఒక అమ్మాయి అశోక్ నగర్ లో పాపం ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇంతవరకు పోలీసులు ఎఫ్ఐఆర్ చేసినట్టుగా లేరు. వెంటనే అల్లు అరవింద్ గారు ఎంక్వైరీ ఉంది కాబట్టి మేము ఎఫ్ఐఆర్ ఇమీడియట్ గా చేయము, అట్లేదో వార్తలు వినబడతా ఉన్నాయి. వెంటనే ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అమ్మాయి, వాళ్ళ పేద తల్లిదండ్రులంతా ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడే శవం తీసుకొని వెళ్ళిపోండి, ఇక మీరు పోయి పోస్ట్ మార్టం అయిపోయింది, తీసుకుపోయి దహన సంస్కారాలు చేయండి అని చెప్పని కొంత పోలీసులు కూడా ఒత్తిడి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. వాస్తవానికి ఏంటంటే అసలు ఆ సూసైడ్ ఎందుకు జరిగింది, సూసైడ్ నోట్ ఏమైనా ఉందా, మొబైల్లో ఇంకేమైనా అంశాలు ఉన్నాయా, వీటన్నిటి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు చేయట్లేరు, వెంటనే ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాను. నిజానిజాలు బయటకు వచ్చి ఆ అమ్మాయి ఏమైనా పరీక్షలకు సంబంధించిన ఒత్తిడితో చనిపోయిందా, వ్యక్తిగత కారణాలతో చనిపోయిందా, ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి పోలీసులు దాచిపెట్టకుండా రాత్రి ఇమీడియట్గా తీసుకెళ్లి తగలబెట్టండి అనేటువంటి ఒక ఒత్తిడి తీసుకురాకుండా ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా ఆ తల్లిదండ్రుల పక్షాన ఉండాలని చెప్పని కోరుకుంటాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ కొంతమంది నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడుతా ఉన్నారు. అంటే కేవలం వాళ్ళు కూడా డైవర్షన్ అంతా కూడా అల్లు అర్జున్ వైపే మాట్లాడుతా ఉన్నారు. ప్రతి అంశం కూడా అంటే ఇంత జరుగుతా ఉంది వెనకాల, కానీ ప్రతిపక్షంలో ఏం చేయాలనే దాని మీద మీరు మాట్లాడుతా ఉన్నారు. కనీసం ఒక్క క్వశ్చన్ కూడా అసెంబ్లీలో ఆన్సర్ చేయలేని పరిస్థితి కనపడతా ఉంది. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం కూడా అల్లు అర్జున్ కేసునే తీసుకుని మాట్లాడారు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు. అంటే ఇంక వేరే అంశం ఏం లేదా మన రాష్ట్రం? తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని సుమతి శతకంలో ఉంటది. అట్లా ఇప్పుడు ఆయన తప్పించుకు తిరిగేటువంటి శాఖలు ఇవి. ఆయనకు రైతుల భరోసా గురించి మాట్లాడాడు, రైతు బంధు గురించి మాట్లాడాడు, రైతు రుణమాఫీ గురించి మాట్లాడాడు, లేకపోతే ఆటో కార్మికుల చావు గురించి మాట్లాడాడు, గురుకుల విద్యార్థుల గురించి మాట్లాడాడు, ఇంకా ఏ రకమైనటువంటి సమస్యల గురించి మాట్లాడాడు. కేవలం ఇవాళ ఒక నేషనల్ హీరోని నేను జైల్లో పెడుతున్నా, నేను ఒత్తిడికి గురి చేస్తున్నా అని చెప్పని ఒక నేషనల్ లెవెల్ ఒక ఇమేజ్ సంపాదించుకోవాలా, ఒక పేరు సంపాదించుకోవాలనేటువంటి ఒక చిల్లర ప్రయత్నం. రెండవది, కోర్టుల్లో కేసులున్న తర్వాత ఎవరు కూడా ఏమాత్రం కనీస రాజకీయ విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు, రాజ్యాంగబద్ధమైన కుర్చీలు ఉన్నటువంటి వాళ్ళు కోర్టులను గౌరవిస్తారు. కోర్టులను గౌరవించట్లేరు. తెలంగాణ అసెంబ్లీ బిజినెస్ రూల్స్ను గౌరవించలేదు. పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా, ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా, కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడి, దానికి తోడుగా అందరూ తానా తందానా అంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడటం అవుతుందో ఇది బాధ్యతారాహిత్యము, కొంత ఒక చిల్లర ప్రయత్నం. అంటే ప్రతి దాంట్లో రాజకీయం చేస్తే ఎట్లా? ఇప్పుడు
వాళ్ళు 3000 4000 రూపాయలు పెట్టుకొని కొనుక్కొని వచ్చిండ్రు, దురదృష్టం చనిపోయినరు. మీరు సెక్యూరిటీ అరేంజ్ చేసి ఉంటే చనిపోయిపోయేవాళ్ళు కదా. దాంట్లో కూడా రాజకీయం చేయటం, దాంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేసే ప్రయత్నం చేయటం, ఇదంతా కూడా చిల్లర కనబడతా ఉంది. ఇది శోభనివ్వదు రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ చిల్లర రాజకీయాలు చేసినట్టయితే కరెక్ట్ కాదు. ఇవాళ అనేక సమస్యలు, నిరుద్యోగ సమస్య ఉన్నది, రైతుల సమస్యలు ఉన్నాయి, కార్మికుల సమస్యలు ఉన్నాయి, విద్యా సమస్య ఉంది, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలకు పరిష్కారం చెప్పమంటే కొత్త సమస్యలు సృష్టించి దాంట్లో ఒక సాడిస్టిక్ ప్లెజర్ను డిరైవ్ చేయాలనే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు విఘ్నతతో వ్యవహరించాలా, ఆ కుర్చీకి ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకొని ఆ గొప్పగా వ్యవహరించాలి, కానీ చిల్లరగా చీప్గా వ్యవహరించి ప్రతి దాంట్లో ఒక చిల్లర రాజకీయం చేస్తే కరెక్ట్ కాదని భావిస్తాను. అడ్వకేట్ గా మీరు చెప్పండి అండి, తెలంగాణ పోలీసుల్ని కాదని అల్లు అర్జున్ ఒక సెలబ్రిటీ ఇంటి మీద దాడి చేయడం అనేది సాధ్యం అవుతుందా? అంటే కొంత దీన్ని మళ్ళీ కేటీఆర్కి అంటించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది కొంత. అదే నేను చూసిన, నేను ఛానళ్ళ పేర్లు తీసుకుంటే బాగుండదు, చాలా చీప్ లెవెల్కు దిగజారుతా ఉన్నారు. ఇప్పుడు మార్ఫ్డ్ ఫోటోగ్రాఫ్స్ పెట్టడము, తర్వాత వాయిసెస్ను మొత్తం కూడా ట్యాంపర్ చేసేసి ఇష్టం వచ్చినట్టుగా దొంగ ఆడియోలు వీడియోలు పెట్టడము, ఇది శోభనివ్వదండి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు కుట్రలు చేస్తే ఎవరు చెప్పుకోవాలా? ఏదైతే ఛానల్లో దాంట్లో వచ్చిందో ఆ ఛానల్ ముఖ్యమంత్రి గారిది. ఆయన ఛానల్లోనే ఇటువంటి ఒక మాఫ్డ్ ఇమేజెస్ లేకపోతే ఒక అడల్టరేటెడ్ న్యూస్ అంతా కూడా మీరు కమ్యూనికేట్ చేసినట్టయితే ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు? ఎందుకు ఇంత కుట్ర? ఆ అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయికి న్యాయం చేయండి, హాస్పిటల్లో ఉన్న పిల్లాడికి న్యాయం చేయండి. ఒకవేళ నిజంగానే అల్లు అరవింద్ బాధ్యుడు అయితే ఈక్వల్ బాధ్యుడు రేవంత్ రెడ్డి కూడా, ఈక్వల్ బాధ్యుడు హోంశాఖ మంత్రిగా ఆయన కూడా బాధ్యుడే, పోలీసు వాళ్ళు బాధ్యుడే. అందరినీ శిక్షించండి, ఎవరొద్దు అంటున్నారు. లెట్ లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్, బట్ వై టార్గెటెడ్లీ యు ఆర్ అటాకింగ్ వన్? మరి లగచర్లలో సంపుతా కొడతా అన్నటువంటి తిరుపతి రెడ్డి గారి పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేరు? లేకపోతే శైలజ మృతికి కారకులైనటువంటి వాంకడే ప్రాంతంలో జరిగిపోయినటువంటి ఆ అమ్మాయికి చావు కారణమైన వాళ్ళపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేరు? ఆటో కార్మికుల చావుపై చర్య ఎందుకు తీసుకోవట్లేరు? ఇట్లా అనేక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఒక పక్కన తప్పిదాలు జరుగుతూ ఉంటే వాటి బాధ్యులపైన చర్యలు తీసుకోకుండా ఇక్కడ చర్యలు తీసుకోండి, కానీ దాన్ని అదే భూతత్వంలో పెట్టి అది తప్ప వేరే పని లేదని చెప్పని ఊరంతా ఒక దారి ఉలిపికట్ట ఒక దారి అన్నట్టుగా మొత్తం ఒకటే దారిలో పట్టుకోవడం కరెక్ట్ కాదని నేను భావిస్తా ఉన్నాను. దేర్ ఆర్ బిగ్గర్ ఇష్యూస్ దెన్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ కేసు పెట్టిండ్రు, కోర్టులు ఉన్నది, కేసు చూసుకుంటుంది, కోర్టు చూసుకుంటుంది, పోలీసులు చూసుకుంటారు. ఇక దానికి ముఖ్యమంత్రి అదే ఎంబడి పొలోమని దాని ఎంబడి పడిపోవడంలో అర్థం లేదని నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది, సురేఖ చనిపోయింది. ఎందుకు చనిపోయింది అమ్మాయి? కారణం ఏంటి? వాళ్ళ దారిద్ర్యంతో చనిపోయినరా, ఉద్యోగ భద్రత లేక చనిపోయినరా, లేకపోతే పరీక్షల్లో ఒత్తిడితో చనిపోయిందా, నిజంగానే ఎవరినో పెళ్లి చేసుకుందామని ప్రయత్నం చేస్తే ఆ పెళ్లి ఎంగేజ్మెంట్ అయింది అని అంటున్నారు. దాని సమస్యతో ఏమన్నా అయిందా? ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి పిల్లలకు కాన్ఫిడెన్స్ కలగజేసే విధంగా, ఆత్మస్థైర్యం కలగజేసే విధంగా ఒక వాతావరణం కలగజేసేది పోయి ఒక స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్, ఒక నెగటివ్ స్ట్రెస్ఫుల్ సోషల్ ఎన్వైరన్మెంట్ను రేవంత్ రెడ్డి గారు క్రియేట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని భావిస్తాం. మీరు చెప్పండి. చెప్పండి అంటే ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ కావచ్చు, అంటే వీళ్ళకి కూడా అల్లు అర్జున్ కేసునే పూచిగా చూపించి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని రకరకాల అంశాలు చెప్తా ఉన్నారంట బాధితులకు కూడా. మీరేం చెప్తారు? సురేఖ నాయక్ అనే ఒక అమ్మాయి ఆర్టీసీ అశోక్ నగర్ ఎక్స్ప్రెస్లో గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంది. ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్స్ అని చెప్పి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. గ్రూప్ అని ప్రిపేర్ అయితే వచ్చిన అమ్మాయికి ఇవాళ అక్టోబర్లో గ్రూప్ అని నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ పెట్టి ఈ ప్రభుత్వం వెనకడుగు వేసింది. ఇంతవరకు జాబ్ క్యాలెండర్, వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్నే వాళ్ళు ఫాలో కావడం వల్ల ఇవాళ రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు, పట్టభద్రులు అందరూ కూడా ఇవాళ చాలా అయోమయానికి గురవుతా ఉన్నారు. ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన క్యాలెండర్ వల్ల అమలు ఇస్తుందని చెప్పి ఒక భయంతో చాలా మంది కూడా ఇవాళ ఆత్మోన్నత భావానికి గురయ్యే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇవాళ లా అండ్ ఆర్డర్ సమస్య పరంగా చూసుకొని కూడా ఈ సురేఖ అనే అమ్మాయి నిన్న సాయంత్రం 4 గంటల వరకు చనిపోయినప్పుడు మరి ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ప్రభుత్వం? ఎందుకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయాలి? ఎందుకు పిలిచి మాట్లాడలేదు? ఇప్పటి వరకు కూడా ఆ అమ్మాయికి సంబంధించిన మొబైల్ తీసుకున్నారు. ఆ అమ్మాయి రాసిన సూసైడ్ లెటర్ కూడా వాళ్ళ పోలీసులు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇంతవరకు సూసైడ్ నోట్ కూడా వాళ్ళు బయట పెట్టట్లేదు. ఏ కారణంతో సురేఖ అనే అమ్మాయి చనిపోయింది బయట పెట్టాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్నదా లేదా? ఇవాళ దానికి సంబంధించి ఇవాళ అమ్మాయి తరపున, సురేఖ తరపున వాళ్ళ బంధువులు వచ్చి, సార్ మాకు ఆ సెల్ ఫోన్ ఇవ్వండి, మాకు అమ్మాయి రాసిన సూసైడ్ నోట్ ఇవ్వండి అంటే, మీరు వారం రోజుల తర్వాత రండి, ఇప్పుడు మాకు వీలు కాదు, అల్లు అర్జున్ ఇక్కడ మా ఏరియాకి వస్తున్నాడు, అల్లు అర్జున్ కేసులో మేము చాలా బిజీగా ఉన్నామని చెప్పి ఇవాళ పోలీసులు మాట్లాడుతున్నారు. ఇదేనంటే ఒక సామాన్యులకు ఇచ్చే గౌరవం? అల్లు అర్జున్కి ఇచ్చిన ఇంపార్టెంట్ ఈ ప్రభుత్వం, ఆ కేసు సంబంధించిన ఇచ్చిన ప్రియారిటీ సామాన్యుల సురేఖ కేసుకు ఎందుకు ఇవ్వాలని చెప్పి ఇలా ప్రభుత్వాన్ని ఇలా మేము ప్రశ్నిస్తున్నాం. పోలీసులు ఉన్నది ఎప్పటికీ ఉన్నత
ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకు విఐపీల కోసమే పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా? సామాన్యులకు, ట్రైబల్స్, ఎస్సీల కోసం, బీసీల కోసం, ఎస్టీల కోసం ఈ ప్రభుత్వం పోలీసు శాఖ పనిచేయదని చెప్పి ఇలా ప్రభుత్వానికి రాష్ట్రం మొత్తం కూడా అల్లు అర్జున్ కేసు వైపు తిరుగుతున్నట్టుంది. అదే రాజకీయం కూడా అందులో, అంటే సినిమా ఇండస్ట్రీ లేకపోతే పోలీసులు మాట్లాడేది వేరు కానీ రాజకీయ నాయకులు ఆఖరికి సీఎం కూడా అదే ఇష్యూని ఫోకస్ చేసి అసెంబ్లీలో మాట్లాడడం, అంటే ఇది ఏం చేద్దాం, అంటే డైవర్ట్ చేద్దామని చేస్తున్నారా లేకపోతే ఏంటి? సార్ ఈ ప్రభుత్వం పూర్తిగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది. శాసనసభలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం గురుకులాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. గురుకులాల్లో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరు? ఇవాళ ముఖ్యమంత్రి గారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నారు. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుకుంటున్న అమ్మాయిలు, విద్యార్థులందరూ ఇవాళ సూసైడ్ చనిపోతూ ఉన్నారు, విషాహారంతో చనిపోతూ ఉన్నారు. దాదాపు 40,000 మంది విద్యార్థులు చనిపోతే కనీసం వాళ్ళకు 1,00,000 రూపాయల కంపెన్సేషన్ ఇవాళ ప్రభుత్వం, కనీసం ఏ మంత్రి కూడా వెళ్ళి మాట్లాడలే. అదే ఆర్టీసీ ఎక్స్ప్రెస్లో సంధ్యా థియేటర్లో పోలీసులు భద్రత కల్పించిన కారణంగా ఒక అమ్మాయి చనిపోతే వాళ్ళకు ప్రభుత్వ వైఫల్యంతో చనిపోయిన ఆ కుటుంబానికి ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ఇస్తుంది. ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యంతో చనిపోయిన విద్యార్థులకు మాత్రం నయా పైసా ఏదే కనీసం లిప్ సింపల్ కూడా చూంచలేని పరిస్థితి వాళ్ళు ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. చాలా దుర్మార్గం. నిన్న రేవంత్ రెడ్డి గారు శాసనసభలో మాట్లాడారు, పేదవాళ్ళ ప్రాణాలను మాట్లాడు. పేదవాళ్ళ ప్రాణాల మీద నీకు ప్రేమ ఉంటే సంధ్యా థియేటర్లో చనిపోయిన కుటుంబం మీద ఏ విధంగా నువ్వు ప్రేమ ఉంచునో చాలా సంతోషపడుతున్నావు. అదే ప్రేమను గురుకులాల్లో చనిపోయిన విద్యార్థుల మీద చూంచాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం. సంధ్యా థియేటర్లో చనిపోయిన కుటుంబానికి ఎట్లయితే 20 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి నువ్వు చెల్లించినవో, అదే గురుకులాలలో చనిపోయిన విద్యార్థులు కూడా ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు భవిష్యత్తు విద్యార్థులు వాళ్ళు పెరిగి పెద్ద అయితే ఈ దేశానికి ఎంత పెద్ద సేవ చేసేవాళ్ళు అయితే తెలియని పరిస్థితి. పెద్ద పెద్ద సైంటిస్టులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద డాక్టర్లు కావచ్చు, అలాంటి వాళ్ళు చనిపోయిన కుటుంబాలకు మాత్రం 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు, పుష్ప 2కు 1000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది, 100 కోట్లు చనిపోయిన కుటుంబ సభ్యులకు వేయచ్చని చెప్పి కోమటిరెడ్డి మంత్రి వెంకటరెడ్డి గారు మాట్లాడారు. చాలా సంతోషం, బాగా మాట్లాడారు. మీ నల్లగొండ జిల్లాలో పన్నే గురుకుల విద్యార్థులు, భువనగిరిలో విద్యార్థులు చనిపోతే కనీసం వాళ్ళకి ఎందుకు పరామర్శించాలి? ఇదే మంత్రి గారు ఎందుకు సింపతి ఉంచాలి? కనీసం ఎందుకు వాళ్ళకు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి ఎందుకు ఆలోచన ఉండాలి? మంత్రి నీకెందుకు ఆలోచన రాలేదని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉన్న మంత్రులు ఈ క్యాబినెట్లో ఉంటే, ముఖ్యమంత్రి గారికి పేదల పట్ల ప్రేమ ఉంటే, గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులకు కూడా ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల నుంచి మొదలుకుంటే 50 లక్షల వరకు చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తాం. ఇంటి మీద దాడి విషయం కూడా అంటే కొంత కేటీఆర్ కూడా అంటగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాగే ఈ దాడి అంశంలో ప్రధానంగా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత దాడి జరిగిన అంశం అనేది మీరు ఎలా చూస్తారు? సార్ అల్లు అర్జున్ కు మాకు ఏం సంబంధం చెప్పండి? అల్లు అర్జున్ గారికి కేటీఆర్కి ఏం సంబంధం? అల్లు అర్జున్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం? అల్లు అర్జున్ అయిన బీఆర్ఎస్ పార్టీ. మేము ఎందుకైనా వంత పడుతున్నాం? మేము వంత పడంతా ఒక్కటే, సంధ్యా థియేటర్లో చనిపోయిన కుటుంబానికి ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే, అక్కడ ప్రభుత్వం భద్రత కల్పించకపోవడం వల్లనే వాళ్ళు చనిపోయారు. ఇవాళ ప్రభుత్వ ఖజానా నుంచి 20 లక్షల రూపాయలు ఇస్తున్నావు అంటే నీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ నువ్వు ఇస్తున్నావు. ఆ రోజు అదే భద్రత కనుక 1 గంట సేపు భద్రత కల్పించాలంటే అమ్మాయి మహిళ చనిపోవునా? ఇవాళ ప్రభుత్వ ఖజానాకి ఇవాళ భారం పడునా? ఇవాళ ప్రభుత్వ నిర్లక్ష్యం ఇది. కాబట్టి కేటీఆర్ గారి కుటుంబానికి, కేటీఆర్ గారికి అంటగడితే ఇది ఎవరు తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు, విజ్ఞులైన తెలంగాణ ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు. మీ నిర్లక్ష్యం వల్ల ఈ రాష్ట్రంలో చనిపోతూ ఉన్నారు. వీటన్నిటి కారణం ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈరోజు గత సంవత్సర కాలం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు నిరుద్యోగుల అంశం కావచ్చు, అదేవిధంగా ఇలా గురుకులాల అంశం కావచ్చు, అన్ని విధాలుగా ఇలా గురుకులాలు మేము దాదాపుగా వారం రోజులు కూడా పర్యటన చేసినప్పుడు సందర్భంలో అనేక గురుకులాల సమస్యలు ఉన్నాయి. ఇలా నిరుద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. నిన్న ఇక్కడ ఏదైతే అమ్మాయి, గిరిజన అమ్మాయి గూగుల్తో సురేఖ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి నిన్న ఇమ్మీడియట్లీగా తన ప్రాణంతోనే ఉందని చెప్పేసి తన బ్రదర్కి చెప్పగానే తన ప్రాణంతోనే ఉంది, బతుకుతుందని చెప్తే తన హాస్పిటల్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి, అక్కడనే సూసైడ్ చేసి చనిపోయింది. పోలీసులు అంతా ప్రెజర్ చేసి ఇక్కడికి వెళ్ళి శవాన్ని ఇమ్మీడియట్గా తీసుకోవాలి, ఎందుకంటే రేపు ఈ అమ్మాయి పట్ల మళ్ళీ నిరుద్యోగ ఇష్యూ ముందరికి వస్తుందని చెప్పేసి తక్షణం ఈ అమ్మాయి శవాన్ని తీసుకుపోవాలని చెప్పి ప్రాణంతో ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఓనర్స్ అంతా కూడా చెప్పి ఆ అబ్బాయి తరఫున ఈ అమ్మాయిని పంపించడం జరిపింది. ఈ రోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు నిన్న జరిగినటువంటి అమ్మాయి పైన ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అదేవిధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయక ఇక్కడ ఇప్పటి వరకు కూడా వాళ్ళంతా కూడా పేరెంట్స్ ఉంటే తక్షణం మీరు బాడీని తీసుకుపోవాలి, అక్కడ అల్లు అర్జున్ వస్తుంది, మేము ఇప్పుడు మీకు ఏ విధంగా కూడా సహాయపడాలని చెప్పి పోలీసుల నిర్లక్ష్యం వివరిస్తారు. మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఒకరికో న్యాయం ఇంకొకరికో న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం.
ఎందుకంటే ఇలా పేదలు ఇలా గురుకులాలో ఉన్నటువంటి మా మిత్రులు చెప్పినట్టు గురుకులాలు అనేక మంది పిల్లలు ఫుడ్ పాయిజన్తో చనిపోయారు. అనేక మంది పిల్లలు అదేవిధంగా అక్కడ సూసైడ్లో గతంలో ఉన్నటువంటి సొసైటీలు ఈ విధంగా పనిచేస్తలేవు. ఇప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ గురుకులాల్లో చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తారు అని చెప్పి చాలా మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటలైజ్ అవుతారు. అదేవిధంగా స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా మిడ్ డే మీల్స్ దీన్ని కూడా ఆ సొంత జిల్లా అయినటువంటి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ జిల్లాలో ఒక అమ్మాయి ఫుడ్ పాయిజన్ అనేది హాస్పిటల్ జాయిన్ అయితే వీళ్ళే ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు మాట్లాడుతారు ఆమె బేకరీకి పోయి భోజనం చేసింది లేకపోతే ఇంకో కాడ తిన్నదని చెప్పేసి. అవన్నీ కూడా ప్రభుత్వంలో బాధ్యత ఉంటాయి కదా, వాటిపైన ఇన్స్పెక్షన్ చేయరా? కాబట్టి ఎక్కడ కూడా గత సంవత్సరం కాలంగా ప్రభుత్వ పూర్తి నిర్లక్ష్యం రైతుల పక్షాన కావచ్చు, మహిళల పక్షాన కావచ్చు, నిరుద్యోగుల పక్షాన కావచ్చు పూర్తి నిర్లక్ష్యంగా వివరించి రాష్ట్రం ఆందోళన పరిస్థితులు ఉంటుంది. ఇలా మొత్తం ఆందోళన అయిపోతుంది రాష్ట్రంలో. ఎవరు ఏం చేయాలన్నటువంటి పరిస్థితులు ఉంది. ఇలా నిరుద్యోగుల పరిస్థితి చూసినట్టయితే చాలా మంది ఎప్పటికప్పుడు సూసైడ్ చేసుకున్న పరిస్థితి. మీరు అన్న మాట ప్రకారం సంవత్సరానికి 2 లక్షల నోటిఫికేషన్లు ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కూడా ఇప్పటి వరకు నోటిఫికేషన్ల ద్వారా మీరు ఉద్యోగాలు ఫిలప్ చేస్తలేరు. మీరు కేవలం మాయ మాటలు చెప్పి డైవర్ట్ పాలిటిక్స్ కంప్లీట్ గా డైవర్ట్ రైతుల సంబంధించిన ఇష్యూస్ వస్తే ఇలా రైతు బంధు ఇవ్వకుండా డైవర్ట్ చేస్తారు. అదే విధంగా రైతుకు సంబంధించినటువంటి రుణమాఫీ అంటే డైవర్ట్ చేస్తారు. మహిళలకు సంబంధించినటువంటి ఏదైతే నెలకు 2,500 పింఛన్ ఇస్తున్నావు అంటే అదొక రకంగా డైవర్ట్. ఇవి పూర్తిగా డైవర్ట్ చేసుకుంటూ దాదాపు సంవత్సర కాలాన్ని గడిపేసినటువంటి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి చేయకుండా గుండు సున్నా అని చెప్పేసి పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క వ్యవస్థను మొత్తం కూడా నిర్లక్ష్యం. ఒక దాదాపు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి అత్యున్నత రాష్ట్రాన్ని ఇలా మొత్తం కూడా మళ్ళీ ఈ 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధిని కూడా ఈ సంవత్సర కాలంలో పూర్తిగా గుండు సున్నా చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ రోజు ఈ అమ్మాయి పక్షాన? ఎందుకంటే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అక్కడ అమ్మాయి చనిపోగానే తక్షణమే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే అమ్మాయి బతికే ఉందని చెప్పి ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్పి తన బ్రదర్కి చెప్పడం వల్ల హాస్పిటల్ తీసుకుపోవడం వల్ల అప్పటికి ఆ అమ్మాయి అక్కడనే చనిపోయింది సూసైడ్ చేసి. అక్కడికి వీళ్ళు వెళ్ళిపోగానే అక్కడికి వచ్చినటువంటి ఆ సూసైడ్ లెటర్ను వీళ్ళు దాచిపెట్టారు పోలీసు వాళ్ళు. అక్కడ ఆ అమ్మాయి సూసైడ్ ఎందుకు చేసుకుంది? ఆమె వ్యక్తిగత కారణాలతో చేసిందా లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఏదైనా అంశం పట్ల ఏమైనా వ్యక్తిగతంగా లెటర్ రాసి చనిపోయిందా? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే పేద అమ్మాయి గిరిజన అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని పూర్తిగా బాధ్యత వ్యవహరిస్తూ పూర్తిగా బాధ్యత తీసుకొని అమ్మాయి ఏ విధంగా చనిపోయిందని ఇప్పుడు పూర్తిగా ఎంక్వైరీ చేయండి. అమ్మాయికి కావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి ఏదైతే న్యాయం అవుతుందో అది న్యాయం చేయాలని చెప్పి కూడా మేము విద్యార్థుల పక్షాన కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థుల పక్షాన ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టు మీరు సంధ్యా థియేటర్లో జరిగినటువంటి అమ్మాయికి ఏదైతే ఉంటుందో మీరు డబ్బులు ఇస్తారు. మీరు అదే గురుకులాలు చదివినటువంటి విద్యార్థులు ఎవరు చాలా మంది చనిపోతే పేద విద్యార్థులు ఇలా గురుకుల విద్యా వ్యవస్థ అంటే ఏ విధంగా ఉంటే గత 10 సంవత్సరాల్లో ఇలా ఎవరెస్ట్ ఎక్కినటువంటి గురుకుల పరిస్థితులు ఇలా అటువంటి గురుకులాల్లో పిల్లలు చనిపోయి చాలా ఇబ్బంది పడితే ఎవరు కూడా విజిట్ చేసి వాళ్ళ పక్షాన మాట్లాడి వాళ్ళకి ఏది న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ తల్లిదండ్రులు అన్నమో రామచంద్ర అని చెప్పి బాధలు పడుతున్నారు. కాబట్టి ఎవరైనా విద్యార్థులే ఎవరైనా నిరుద్యోగులు నిరుపేదల పట్ల ఈ ప్రభుత్వము ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పనండి, మీ నియోజకవర్గ పరిధిలోనే జరుగుతా ఉన్న ఈ అంశాలన్నీ కూడా నిరుద్యోగుల అంశాల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంటే అన్ని అంశాలు కూడా అంటే అక్కడ శాసనసభలో కూడా డైవర్ట్ చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఎట్లా ఈ ప్రభుత్వం పూర్తిగా అబద్ధాలతో బూటక హామీలతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అని చెప్పి మొత్తం డైవర్షన్ స్కీమ్ పెట్టుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారిని. ప్రజలకు ఏం కావాలి ఏం చెయ్యాలి, ఒక సీఎం సీట్లో కూర్చొని అబద్ధాలు ఆడుతున్న ఈ భారతదేశంలో ముఖ్యమంత్రి ఎవరంటే అది రేవంత్ రెడ్డికే దక్కుతుంది. ప్రతిదీ కూడా అబద్ధాలే. ఏ పేద ప్రజలు ఇవాళ నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలుగా అడుగుతారు, ఎక్కడ అడుగుతారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ రైతు సహాయం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ పక్కదారి పట్టించేసి ఏదో అల్లు అర్జున్ ఏదో ప్రపంచంలోనే మొదటి సంఘటనలాగా తీసుకొని దాన్ని భూతద్దంలో చూడడం, నేను స్టార్ హీరోని లోపటేసిన అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాడు. కానీ అంతకంటే సీరియస్ ఇష్యూలు చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు హాస్టల్ విషయాలు కావచ్చు, నిరుద్యోగుల విషయాలు కావచ్చు, రైతులు ఎదురు చూస్తారు. రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ ఇస్తారు, మీరు పరిగెత్తుకొని పోయి 2 లక్షలు తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు చేస్తే వాళ్ళు తెచ్చుకున్నారు. ఇవాళ ఈ రోజు కూడా 25-30% ఏ సొసైటీలో కానీ ఎక్కడ కూడా దాటలే. రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, రుణమాఫీ రాలేదని చెప్పి, రైతు బంధు రాలేదు. ఇవాళ రైతులు ఈ సంవత్సరము పంటలు బయట అమ్ముకున్నారు. వీళ్ళు ప్రభుత్వం మీద నమ్మకం లేక మోర్ దెన్ 50% రైతులు బయట అమ్ముకున్నారు. తక్కువ రేట్లకే, ఎంఎస్పీ కంటే తక్కువ రేట్లకు అమ్ముకున్నారు. ఎందుకంటే నా నియోజకవర్గంలో జరిగిన, ఎందుకంటే మా కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా వడ్లు పడతాయి. అక్కడ మ్యాక్సిమం కూడా బయట రైస్ మిల్లర్లకు తక్కువ రేట్ దళారులకు అమ్ముకున్న ఈ సంవత్సరం జరిగింది. గత
తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఈ విధంగా జరిగింది. అదేవిధంగా ఇవాళ జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఆమె సురేఖ చనిపోయింది. అయితే కొద్దిసేపు వాళ్ళు పోలీసు వాళ్ళు ఇంతవరకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఏంది కారణం ఏంది అనేది. సూసైడ్ నోటు బయట పెట్టట్లేదు, ఎఫ్ఐఆర్ బయట పెట్టట్లేదు. అక్కడ హాస్టల్ వాళ్ళు తీసుకుపోయి ధనాదాన్ని ఇంకా బతుకున్నదని చెప్పి, చనిపోయిన ఆమెను తీసుకుపోయి బతుకున్నదని చెప్పి తీసుకోపోరు అని చెప్పి బలవంతంగా తీసుకుపోయి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. డాక్టర్లు చెప్పి ఎప్పుడో చనిపోయిందని డాక్టర్లు చెప్పడం, మళ్ళీ ఉదయం చూస్తే పోలీసు వాళ్ళ ద్వారా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. పోస్ట్ మార్టం చేసినాం తీసుకోపోండి అని చెప్పి ఒత్తిడి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకుంటాం, మేము కొద్దిగా ఏదైనా వాళ్ళతో మాట్లాడదామని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు మేము అందరం వస్తే, శ్రావణ్ కానీ గెలిచి మేము అందరం వస్తే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, మేము మాట్లాడుకుంటాం వాళ్ళతో కూర్చొని అంటే కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు బాగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అవసరం ఏముంది, పోలీసు వాళ్ళు ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏముంది. అది ఇవాళ అల్లు అర్జున్ కేసు ఏమో చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు మనుషులు కానీ వీళ్ళు కాదా? అంటే గిరిజన అమ్మాయి అంతే అంత చులకనేనా? ఆడ ఇవాళ గిరిజనులు తీసుకుపోయి నీ నియోజకవర్గంలో వాళ్ళని తీసుకుపోయి జైల్లో లగ్జర్లో తీసుకొని వాళ్ళు జైల్లో వేస్తావు అంటే నీకు ఇష్టం ఉన్నట్టు అనుకుంటావు, రాజరికం అనుకుంటున్నావు. ఇది ఇవాళ నియంత పాలన కొనసాగుతుంది. ఇది ఎక్కువ రోజులు నడవై మేము ఇవాళ నువ్వు ఈ అమ్మాయి చనిపోయింది, ప్రభుత్వ పరం కూడా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే కావాలని అల్లు అర్జున్ కేసుని ముందు పెడుతున్నారు అనుకోవచ్చు. అంటే ఇది ఒక ఇప్పుడు సమస్యలు పరిష్కరించేటువంటి ఒక సమర్థత లేదు, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేకపోతా ఉన్నారు. ఆ వైఫల్యాల మీద పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణలో చర్చ జరుగుతుంది. ఆ చర్చ నుండి పబ్లిక్ను పక్కదోవ పట్టించేందుకోసం ఇవాళ నిరంతరంగా ఏదో ఒకటి ఎంచుకుంటా ఉన్నాడు. కొన్ని రోజులు కాళేశ్వరం అని చెప్పని, కొన్ని రోజులు కరెంటుకు సంబంధించిన పర్చేజ్ అగ్రిమెంట్ల మీద, తర్వాత కొన్ని రోజులు మిషన్ భాగీరథి మీద, కొన్ని రోజులు అప్పులు అని చెప్పని, ఇట్లా ప్రతిసారి ఏదో ఒక అంశాన్ని ఎన్నుకొని దాని చుట్టూ చర్చను తిప్పిస్తూ వాళ్ళ బాధ్యత, వాళ్ళ వాగ్దానాల అమలు, ఇటువంటి అంశాలపైన చర్చ జరగకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది అల్లు అర్జున్ విషయం కూడా అదే. అల్లు అర్జున్ విషయంలో జరిగింది. ఒకవేళ అల్లు అర్జున్ నిందితుడైతే లెట్ పోలీస్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. కోర్టులో కేసు ఉంది, లెట్ కోర్ట్ డిసైడ్ వాట్ ఎవర్ ద యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్. కానీ అసెంబ్లీలో ఆ చర్చ అక్బరుద్దీన్ని గిచ్చి ఆయనతో అడిగిపించుకొని మళ్ళీ తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఆయన ఒక గంట సేపు వికృతమైన ఉపన్యాసం చేసి తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టుగా, పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టుగా మాట్లాడి, తదనంతరం మళ్ళీ ఆయన ఇంటిపైన దాడికి పాల్పడ్డ వాళ్ళు ఆయన కాన్స్టిట్యున్సీ వాళ్ళే, రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ వాళ్ళే. ఇవన్నీ చూస్తూ ఉంటే కదా బాధ కలుగుతూ ఉంది. ఆర్ వి ఇన్ డెమోక్రసీ? మనం ఏ రాష్ట్రంలో ఉన్నాము, ఏ దేశంలో ఉన్నాము? ఇక్కడ ప్రజాస్వామ్యం, ప్రజాపాలన పేరు మీద ఒక ప్రజాకంటక పాలన ఎందుకు కొనసాగిస్తున్నారు అని చెప్పని బాధ కలుగుతూ ఉంది. ఇది తప్పనిసరిగా ప్రజలను తప్పుదోవ పట్టించేట చర్య. నేను అడుగుతా ఉన్నాను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఇచ్చేంత వరకు రేవంత్ రెడ్డికి సోయి ఎందుకు లేదండి? ప్రభుత్వం నుండి ఎందుకు పైసలు ఇవ్వలేదు? ఈయన ఇప్పుడు ఆమె ఇంట్లో ఒత్తిడికి గురై చనిపోలే, ఒక థియేటర్లో ప్రజల ఒత్తిడిలో తొక్కిసలాటలో చనిపోయింది. ఆ తొక్కిసలాట జరగకుండా చూసే బాధ్యత ఎవరిది? ఎవరు హీరో రాని, హీరోయిన్ రాని, పోలీస్ చూడాలా, ప్రభుత్వం చూడాలా? మీరు చేపట్టకుండా, మీరు చర్యలు చేపట్టకుండా, మీరే 29 నాడు మేమో ఇచ్చిండ్రు అన్ని పోలీస్ స్టేషన్లకు, అన్ని కమిషనర్లకు, అన్ని కలెక్టర్లకు సరైన చర్యలు తీసుకోవాలా అని చెప్పిన తర్వాత మీరు చర్యలు తీసుకోక మీ వైఫల్యాన్ని కప్పించుకోవడం కోసం మీరు అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నారు. సరే, అది కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టులో ఉండగా మళ్ళీ నువ్వెందుకు ట్రయల్స్ కండక్ట్ చేస్తున్నావు? ఏ ట్రయల్స్ అయితే కోర్టులో జరగాలనో, ప్రాసిక్యూషన్ ట్రయల్స్, ఆ ట్రయల్స్ అసెంబ్లీలో ఎందుకు జరుగుతున్నాయి? ఆ ట్రయల్స్ కమిషనర్ యొక్క ప్రెస్ కాన్ఫరెన్సెస్లో ఎందుకు జరుగుతున్నాయి? సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలను పోలీస్ కమిషనర్స్ ఎందుకు చూపెడుతున్నారు? ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అర్థం కావట్లేదు. పని కట్టుకొని సినిమా ఇండస్ట్రీ మీద దాడి చేస్తూ ఉండు. ఆ సినిమా ఇండస్ట్రీ అంటే అల్లు అర్జున్, చిరంజీవి గారే కాదు, లేకపోతే సుకుమారో, లేకపోతే సినిమా డైరెక్టర్లే కాదు. సినిమా ఇండస్ట్రీ అంటే చిన్న కార్మికుడు ఉంటాడండి. ఓ లైట్ బాయ్ ఉంటాడు, ప్రొడక్షన్లో పనిచేసేవాడు ఉంటాడు, ఓ రైటర్ ఉంటాడు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. కొన్ని లక్షల మంది కార్మికులు పనిచేసేటువంటి ఒక క్రాఫ్ట్మెన్షిప్ ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీ. దాదాపు 125 క్రాఫ్ట్లు ఉంటాయి. అటువంటి ఇండస్ట్రీ మీద పడి ఏదో సాధిస్తున్నా అనుకుంటున్నా అర్థం కావట్లేదు. లేదా మరి ఆంధ్రాకి ఏమైనా ఇండస్ట్రీని పంపించాలని చెప్పి అనుకుంటున్నా తెలియదు. పరిశ్రమలను ఆగం చేసినావు, తర్వాత రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆగం చేసినావు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నావు, ఆటో కార్మికుల జీవితాలతో చెలగాటలాడుతూ ఉన్నావు, ఆఖరికి వాళ్ళ సినిమా కార్మికుల జీవితాలతో కూడా చెలగాటం. అదే విధంగా నేను సినిమా ఇండస్ట్రీని తొక్కేస్తా అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఇది ఏదో కొంత ఆయనకు మెంటల్లీ డిస్టర్బ్డ్ అనుకుంటూ కూడా అసెంబ్లీలో అడిగారు కదా, నా మీద కేసులు ఏమైనా ఉంటే మీరు అసెంబ్లీలో పెట్టండి, మాట్లాడండి. పాయింట్ రైట్. బేసిక్ గా దాని గురించి ఎందుకు వచ్చారు? కేటీఆర్ గారు ఫార్ములా రేస్ సంబంధించి
నా పైన వస్తున్నటువంటి ఆరోపణలు ఈ కేసు మీద నేను చర్చ చేయడానికి సిద్ధం, నేను సమాధానం ఇవ్వడానికి సిద్ధం అని చెప్పిన తర్వాత దాన్ని నువ్వు అసెంబ్లీలో చర్చ చేయమంటే సబ్జుడైజ్ అన్నావు, కోర్టులో ఉంది చర్చ చేయనన్నావు. మరి ఇప్పుడు ఎందుకు అల్లు అర్జున్ సబ్సిడైజ్ మ్యాటర్ ఎందుకు నువ్వు చర్చ చేస్తా ఉన్నావు? అంటే ఏంటన్నట్టు లగచర్ల బాధితులకు సంబంధించిన అంశానికి అసెంబ్లీలో ఎందుకు చర్చ చేస్తా ఉన్నావు? అది సబ్సిడైజ్ కాదా? అంటే ఆయనకు రాజ్యాంగం మీద గౌరవం లేదు, అసెంబ్లీ మీద గౌరవం లేదు, ఇది ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఇది తప్పు అని చెప్పి నేను భావిస్తాను. థ్యాంక్ యూ.